హలో పిల్లలు, మనకు కూడికలంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు మనము మన నిత్య జీవితంలో కూడికలను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక తరగతిలో 35 మంది అమ్మాయిలున్నారు మరియు 40 మంది అబ్బాయిలున్నారు. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? దానికి మనము ఏం చేయాలి? ఇక్కడే చూడండి, మనకేం తెలుసు? ఆ తరగతిలో అబ్బాయిల సంఖ్య ఎంత? 40 మరియు అమ్మాయిల సంఖ్య ఎంత? 35. అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అమ్మాయిలు మరియు అబ్బాయిల సంఖ్యను కలపాలి. అయితే కలపడం అంటే ఏంటి? మనము అబ్బాయిలు మరియు అమ్మాయిల సంఖ్యను కూడిస్తే మనకు ఆ తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులున్నారో తెలుస్తుంది కదా. దానికి మనం ఏం చేయాలి? 40 ప్లస్ 35. అయితే ఇప్పుడు 40 మరియు 35ను కూడిస్తామా? మరి కూడికలు చేసేటప్పుడు ఏం చేయాలి? మొదలు కుడివైపు నుండి ఎడమవైపుకు వెళ్ళాలి, అనగా ఒకట్ల స్థానం నుండి మొదలు పెట్టాలి. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏ అంకెలున్నాయి? 0 మరియు 5. 0కు 5ను కలిపితే అనగా 0 ప్లస్ 5 ఎంత అవుతుంది? 5. మరియు 4 ప్లస్ 3 7. ఇప్పుడు తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులున్నారు? 75 మంది విద్యార్థులున్నారు. ఇప్పుడు మరి మళ్ళీ ఒకసారి చూద్దామా మనం ఏం చేశామో. తరగతిలో మొత్తం అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 40. మరియు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? 35. ఇప్పుడు మనం దాన్ని ఏం చేశాము? 40 ప్లస్ 35 చేస్తే మనకేం వస్తుంది? ఆ తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులున్నారో తెలుస్తుంది. అనగా 40 ప్లస్ 35 ఎంత వచ్చింది మనకి? 75. అనగా ఆ తరగతిలో మొత్తము 75 మంది విద్యార్థులున్నారు. ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. ఒక గ్రామంలో 9647 మంది పురుషులు మరియు 9367 మంది స్త్రీలు ఓటు వేయడానికి అర్హులు. అయితే ఆ గ్రామంలో మొత్తము ఎంతమంది ఓటర్లున్నారు? దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? మన దగ్గరున్న వివరాల ప్రకారము గ్రామంలో ఓటు వేయడానికి 9647 మంది పురుషులు మరియు 9367 మంది స్త్రీలు ఓటు వేయడానికి ఉన్నారు. అయితే మొత్తం ఓటర్లు ఎంతో ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మనము ఆ పురుషులను మరియు స్త్రీలను కలిపితే అప్పుడు మనకు గ్రామంలో మొత్తం ఎంతమంది ఓటు వేయడానికి ఉన్నారో తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు మనం దానికి ఏం చేయాలి? పురుషుల సంఖ్యను మరియు స్త్రీల సంఖ్యను కలపాలి, అనగా కూడించాలి. మరి ఇప్పుడు మనం కూడికను చేద్దామా? ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు 9647ను 9367తో కూడించాలి. ఎలా చేయాలి? మొదలు మనము ఒకట్ల స్థానం నుండి మొదలు పెట్టాలి. 7 ప్లస్ 7 ఎంత అవుతుంది? 14. 14 అనగా 2 అంకెల సంఖ్య కాబట్టి ఒకట్ల స్థానంలో ఉన్న అంకెను కింద రాసి 1ని స్థాన మార్పిడి చేసి ఎడమవైపు ఉన్న అంకెలపైన రాయాలి. ఇప్పుడు చెప్పండి, 1 ప్లస్ 6 ఎంత అవుతుంది? 7. 7 ప్లస్ 4 11. 1ని కింద రాసి 1ని స్థాన మార్పిడి చేసి పక్కనున్న అంకెపైన రాయాలి. అనగా ఇప్పుడెంత అవుతుంది? 6 ప్లస్ 1 7. 7 ప్లస్ 3 10. ఇప్పుడు 0ని కింద రాసి 1ని పైన రాయాలి. అప్పుడు 9 ప్లస్ 1 10. 10 ప్లస్ 9 19. అనగా
9647 ప్లస్ 9367ను కూడిస్తే ఎంత వస్తుంది? 19014 వస్తుంది. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనకు మొత్తము ఆ గ్రామంలో ఎంతమంది ఓటర్లున్నారు? 19014 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేశామో మళ్ళొకసారి చూద్దామా? ఓటర్లలో పురుషుల సంఖ్య ఎంత? 9647. మరియు ఓటర్లలో స్త్రీల సంఖ్య ఎంత? 9367. అయితే గ్రామంలో మొత్తం ఎంతమంది ఓటర్లో ఎలా తెలుసుకోవాలి? స్త్రీల ఓటర్ల సంఖ్యను మరియు పురుషుల ఓటర్ల సంఖ్యను కలిపితే మనకు మొత్తం ఓటర్ల సంఖ్య వస్తుంది. కాబట్టి మనం ఏం చేశాము? 9647ను 9367తో కూడించాము. అప్పుడు మనకెంతొచ్చింది? 19014. అనగా గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? 19014. అందుకే మనకున్న వివరాలను మనము ఒక క్రమంలో రాసుకుంటే మనకు వివరించడానికి, పరిష్కరించడానికి సులువుగా ఉంటుంది. అర్థమైంది కదా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.